దేవుని పరిశుద్ధమైన నామమున కూడి వచ్చిన మీకందరికీ ప్రభు పేరట శుభములు వందనాలు తెలియజేయుచున్నాను. కరుణా సంపన్నుడైన దేవుడు గత కాలమంతయు కూడా మనలను కాచి కాపాడి సంరక్షించి బ్రతికించి మరొక నూతన దినము ఆయన మనకు అనుగ్రహించాడు. ఈ దినమందు దేవుని వాక్యమైన బైబిల్ నుండి మనము ఎక్కువ కాలము బ్రతికినటువంటి దేవుని యొక్క దాసుల గురించి మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాం. ఆదాము బతికిన కాలము, మెతుషేల బతికిన కాలము, అవునా, ఎనోసు బతికిన కాలం, కేయిన్నాను బతికిన కాలము, మహాలేలును తాను బతికిన కాలము, తర్వాత ఏరేదు తాను బతికిన కాలము, ఎంత అనేటువంటి మాటలు మనము ప్రతి మంగళవారం కూడా వినుకుంటూ వస్తూ ఉన్నాం. ఈ దినమందు అనోకును గురించి 3 విషయాలు నేను గుర్తు చేస్తాను. అందులో నుంచి 1-2 మాటలు గుర్తు చేసుకొని తర్వాత వచ్చే మంగళవారమున 3వ మాట కూడా గుర్తు చేస్తాను. ఈ దినమందు ఆదికాండము 5వ అధ్యాయము 21వ వచనము నేను చదువుతున్నాను. హనోకు 65 ఏండ్లు బతికి మెతుషేలాను కనెను. అనోకు మెతుషేలాను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. అనోకు దినములన్నీ 365 ఏండ్లు. అనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకొని పోయెను గనుక అతడు లేకపోయెను. ప్రభు ఈ మాటలు దీవించినట్లుగా ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా ప్రియమైన తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకు వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. కనికర సంపన్నుడా, కృప చూపే దేవా, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఈ దినమందు మేము చదువుకున్న లేఖన భాగం దీవించండి, ఆశీర్వదించండి. మైకు ద్వారా వింటున్న వారికి మేలు క్షేమం దయచేయండి. విశ్వాసులుగా కూడి వచ్చి వింటున్న వారికి మేలు క్షేమం దయచేయండి. దినదాసుని మగుపరిచి మీరు మాట్లాడుమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొనుచు ఉన్నాము తండ్రి, ఆమేన్. అనోకును గురించి మనము కొంత ధ్యానము చేసుకుందాం. అనోకు దేవునితో నడుచుచు అనే మాట వ్రాయబడి ఉంది. దైవభక్తిలో హనోకు ఇతరుల కంటే మించి జీవించాడనడంలో సందేహమేమి కూడా లేదు. అతని గురించి బైబిల్ ఏం చెబుతూ ఉంది మనము ఈ దినమందు ఖచ్చితంగా గమనించాలి. 1వదిగా, అతని తరములో దైవభక్తి లేని వారికి వేరుగా ఉండి అతడు దేవునితో నడిచినాడు అనేది ఉంది. అతని తరములో దైవభక్తి లేని వారికి వేరుగా ఉంది. దైవభక్తి గల వారు ఉన్నారు, దైవభక్తి లేని వారు కూడా ఉన్నారు.
ప్రపంచంలో భక్తి గల వారు ఉన్నారు, భక్తి లేని వారు కూడా ఉన్నారు. భక్తి లేని వారు కూడా భక్తి ఉన్నట్టుగా బతుకుతున్న వారు కూడా ఉన్నారు. అవునా? భక్తి లేనివాడు కూడా భక్తి ఉన్నట్టుగా బతుకుతూ ఉన్నాడు. అయితే హనోకు మాత్రము దైవభక్తి లేని వారికి వేరుగా జీవించినాడు. ఏమిటి వేరుగా జీవించినాడు? ఎలాగ వేరుగా జీవించినాడు అంటే, యూదా పత్రిక 14-15 వచనాల్లో మనం గమనించినప్పుడు వాక్యమిలా మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. వాటిని మనము చూడాలి. యూదా పత్రిక 14-15 వచనాల్లో ఆదాం మొదలుకొని 7వ వాడైన హనోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్లా నేను, ఇదిగో అందరికిని తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చి భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చి వారిని ఒప్పించుటకును ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను అని దేవుని వాక్యం చెప్తూ ఉంది. 14-15 వచనాల్లో ఆదాము మొదలుకొని 7వ వాడైన హనోకు కూడా వీరిని గురించి ప్రవచించి ఇట్లనెను అన్నమాట. హనోకు 7వ వాడు. ఆదాము మొదలుకొని సేతు, ఎనోసు, అవునా, ఇట్లా ఇతడు 7వ వాడు. అంటే ఆదాం మొదలుకొని గుడక హనోకు వరకు ఎవరున్నారు ప్రపంచంలో? నరహంతకులు ఉన్నారు, వ్యభిచారులు ఉన్నారు, భక్తిహీనులు ఉన్నారు. అవునా? 15 వచనం చెప్పే మాట అదే. ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలంటిని గూర్చి భక్తిహీనులైన పాపులు అన్నమాట. భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గురించి వారిని ఒప్పించుటకు అన్నమాట. భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలు. భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలంట. పాపులు అన్న మాట ఉంది. ఎవరు పాపులు? ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. ఎవరు పాపులు? అందరూ, ఏ భేదము లేదు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు పాపులను రక్షించుటకు లోకమునకు వచ్చినాడు. తర్వాత తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నింటిని గురించి వారిని ఒప్పించుచు అన్నమాట. విరోధముగా మాట్లాడేవారు, కఠినమైన మాటలు అంటారు. కఠినమైన మాటలు, కఠినంగా మాట్లాడేవారు ఉన్నారు, విరోధంగా మాట్లాడేవారు ఉన్నారు. భక్తి జీవితంలో భయం కలిగి జీవించమంటే భక్తిహీనంగా ఉండి భక్తిలో నడిచేటువంటి వారిని కూడా సైతం వారిని పడగొట్టేటువంటి వారుగా ఉన్నట్టుగా దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. అలాంటి వారిని ఆదాము ఒప్పించినాడు, హనోకు కూడా ఒప్పిస్తున్నట్టుగా దేవుని వాక్యం చెబుతుంది. అంత మాత్రం కాకుండా ప్రభు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చును, ఒప్పించుటకును. అవునా? ఒప్పించడానికి ప్రభు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చును అన్నమాట రాయబడి ఉంది. 15 వచ్చిన మనకు చెప్తున్న మాట ఏమిటంటే, దీన్ని బట్టి మనం చూడగా ప్రభు వస్తాడు,
ప్రభువు వారిని ఒప్పిస్తాడు, ప్రభువు వారితో మాట్లాడతాడు, వారి పాపాలు క్షమిస్తాడు అనే విషయాలు ఇందులో మనం చూడగలుగుతాం. దీనికి ఉదాహరణగా నేను కొన్ని మాటలు జ్ఞాపకం చేయాలనుచున్నాను. 14వ వచనం చూడగా, అనోకు కూడా ప్రవచించి అన్నమాట ఉంది. క్రీస్తుకు పూర్వం 110లో రాసినటువంటి అనోకు గ్రంథములో నుండి కానీ, యూదుల సాంప్రదాయక గ్రంథాలలో నుండి కానీ యూద ఈ మాటలను సంగ్రహించి ఉండవచ్చు. ఈ భాగాన్ని యూద ఉపయోగించడం ఆ ప్రవచనం సత్యమన్న సంగతిని వెల్లడిస్తున్నది తప్ప అనోకు గ్రంథం చిత్తాన్ని యూద సమర్థిస్తున్నాడని కాదు అనే మాటలు ఇందులో ఉన్నాయి. ఏదేమైనా 15వ వచనంలో రాయబడిన మాట మనం చూడగా, దానికి ఉదాహరణగా ఒక మాట చూస్తాను. ఏమిటంటే సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయం 3వ వచనంలో, సమూయేలు మొదటి గ్రంథము చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయము 3వ వచనం. యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు, ఆయనే క్రియలను పరీక్షించువాడు. ఇకను అంత గర్వంగా మాటలాడకుడి, గర్వపు మాటలు మీ నోట రానియకుడి అని హన్న పలికినట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ప్రియమైన సోదరి సోదరులారా, దేవుడు ఎలాంటి వాడో ఆమె జ్ఞాపకం చేసింది. యెహోవా అనంత జ్ఞాని అని. యెహోవా అనంత జ్ఞాని కాబట్టి ఆయన గ్రహించగలడు. దేవుడు ఆయనే క్రియలను పరీక్షించువాడు, ఆయనే మనల్ని పరీక్షించువాడు, పరిశోధించువాడు. అవునా? దావీదు అంటాడు, దేవా నన్ను పరీక్షించు, పరిశోధించు. ఆయన పరీక్షించువాడు, పరిశోధించువాడు, పరిశీలన చేసేటువంటి వాడు అనేది దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది. ఇంకా అంత గర్వంగా మాట్లాడకండి, గర్వపు మాటలు మీ నోట రానియకండి అనింది. అవునా? గర్వంగా మాట్లాడకండి, గర్వపు మాటలు మీ నోట రానియకండి. గర్వపు అంటే కఠినమైన మాటలు అని అర్థం. కఠినమైన మాటలు మీ నోట రానియకండి, కఠినమైన మాటలు మీ నోట రానియకండి అని ఈ వచనం గుర్తు చేస్తూ ఉంది. ఇంకా మనం ఆలోచన చేసినప్పుడు 31వ కీర్తన 18వ చరణంలో, 31వ కీర్తన చూడండి, 31వ కీర్తన 18వ చరణం. ఇక్కడ కీర్తనకారుడు ఏం చెప్పినాడో, అబద్ధికుల పెదవులు ముయ్యబడును గాక, వారు గర్వమును అసహ్యమును అగపరచుచు నీతిమంతుల మీద కఠోరమైన మాటలు పలుకుదురు అని ఉంది. వినండి, ఇక్కడ దావీదు రాస్తున్న మాట ఏమిటంటే, అబద్ధికుల పెదవులు ముయ్యబడతాయి, అబద్ధికుల పెదవులు ముయ్యబడతాయి. ఆయన మూస్తాడు అనేది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత వారు గర్వమును అసహ్యమును అగపరచుచు నీతిమంతుల మీద కఠోరమైన మాటలు పలుకుతారంట. నీతిమంతుల మీద కఠోరమైన మాటలు పలుకుతారు. నీతిమంతుల మీద కఠోరమైన మాటలు, కత్తిలాంటి మాటలు మాట్లాడతారు, పలుకుతారు అని ఈ వచనము మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. ఎందుకో ఇంత కఠినమైన మాటలు, అవునా, గర్వపు మాటలు అనేది ఇందులో మనము చూస్తూ ఉన్నాము. ప్రియమైన సోదరి సోదరులారా, దేవుని వాక్యమైన బైబిల్ చెప్తున్నట్టుగా ఆనాడు అనోకు కూడా, ఆదాం మొదలుకొని అనోకు వరకు ఆనాటి ప్రజలు ఎంతో వ్యతిరేకంగా బ్రతికినట్టుగా దేవుని వాక్యం మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తూ ఉంది. ఆ తర్వాత చూడగా అతడు దేవునితో నడిచెను. అంత కఠినమైన మాటలు మాట్లాడేవారు ఉన్నప్పటికీ, తనను అసహించుకునే వారు ఉన్నప్పటికీ
భక్తిహీనులైన పాపులు ఉన్నప్పటికీ అతడు దేవునితో నడిచెను. అతడు దేవునితో నడిచెను అన్నమాట. దేవునితో నడిచినాడు. 22వ వచనంలో అనోకు మెతుషెలను కన్న తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. అనోకు దినములన్నీ 365 ఏండ్లు. అనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకొని పోయాను గనుక అతడు లేకపోయాను అని వాక్యము చెబుతుంది. అనోకు దేవునితో నడిచెను, దేవునితో నడిచినాడు. అంటే దేవుడు ఉన్నాడని కాదు, అంటే దేవుడు తన దగ్గరకు వచ్చినప్పుడు తన వెంట నడిచినాడని కాదు. భక్తి జీవితంలో అనోకు భయము కలిగి, భక్తి కలిగి ప్రభు యొక్క అడుగుజాడల్లో నడిచినాడు అనేది మనకు దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. ఆదాముతో దేవుడు నడిచినాడు. ఆదాము చల్లపూటన కదా, ఉదయకాలము సాయంకాలము వచ్చి ఆదాముతో తోటలో సంచరిస్తూ ఆదాముతో మాట్లాడినట్టుగా ఒకవేళ హనోకుతో అలా మాట్లాడినాడో లేదో తెలియదు, కానీ భక్తి జీవితంలో మాత్రం అతను పర్ఫెక్ట్గా ఉన్నాడు. లోకానికి దూరంగా ఉన్నాడు, భక్తిహీనులకు దూరంగా ఉన్నాడు, కఠోరమైన మాటలు మాట్లాడే వారికి దూరంగా ఉన్నాడు. దేవుడంటే భయభక్తులు గలవాడు. దేవుని యొక్క అడుగు జాడల్లో నడుస్తూ దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞలు పాటిస్తూ దేవుని మాట వింటూ జీవించిన వాడు. కాబట్టి అతడు దేవునితో నడిచాడు. అంటే దేవునిపై నమ్మకంతో ఆయన వాగ్దానాలను నమ్మి అతడు జీవించినాడు. జీవితం ప్రాముఖ్యమైంది, అవునా? ప్రభువులో జీవించటం అది ఎంతో ప్రాముఖ్యమైంది అనేది మనమందరం కూడా గుర్తుంచుకోవాలని మనవి చేస్తూ ఉన్నాను. ఎలా జీవించాలా ప్రభువులో అంటే వాక్యం చెబుతున్నమాట. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో మనము కొన్ని మాటలు చూస్తాము. అనోకును గురించిన మాటలు జాగ్రత్తగా మనము ఆలకించుతాం. అనోకును గురించి దేవుని వాక్యం చెప్తున్న మాట చూడండి. 5వ వచనము 6వ వచనములో రాయబడిన మాట, విశ్వాసమును బట్టి అనోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యము పొందెను. కాగా దేవుడు అతన్ని కొనిపోయాను గనుక అతడు కనబడలేదు అని వాక్యం చెబుతూ ఉంది. అనోకునకు విశ్వాసం ఉంది, అవునా? అతడు విశ్వాసి. ఇప్పుడు మనల్ని విశ్వాసులు అంటారు కదా. అయితే పాత నిబంధన కాలంలోనే, ఆదిమ కాలంలోనే అనోకునకు పేరేమిటంటే విశ్వాసి అని పేరు, అవునా? అందుకోసమే విశ్వాసమును బట్టి, అతనుకున్న విశ్వాసాన్ని బట్టి దేవుని మీద అనోకు మరణం చూడకుండానట్లు కొనిపోబడ్డాడు. అనోకు మరణించలేదు. మరణం చూడకుండానే, మరణం యొక్క రుచి చూడకుండానే, మరణం అంటే తన కుటుంబీకులు చూడకుండానే తాను దేవుడు యొద్దకు వెళ్ళాడు. దేవుడు అతన్ని తీసుకొని పోయినాడు. కాబట్టి అతడు లేకపోయెను, కనిపించలేదు అనేది మనకు అర్థమవుతుంది. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండినని సాక్ష్యం పొందినాడు. అనోకును దేవుడు కొనిపోబడక ముందు ఇష్టుడై దేవునికి ఇష్టంగా బతికినాడు. ఇలాంటి వాళ్ళు కావాలా, దేవునికి ఇష్టంగా బతికే వాళ్ళు కావాలా. కానీ ఇప్పుడు దేవునికి కష్టంగా ఉన్నారు. చూడండి, ఆరాధన అంటే భయం లేదు, సంఘ కూడికలు అంటే భయం లేదు, వాక్యం అంటే భయం లేదు, అవునా? భక్తి జీవితంలో ఎక్కడ కూడా భయం లేకుండా బతుకుతున్నటువంటి దినాలు ఈ దినాలు అనేటువంటిది దేవుని వాక్యం మనకు
గుర్తు చేస్తూ ఉంది. సేవకుడు కనిపించినా వందనాలు చెప్పుతాం లేరు, దేవుని సన్నిధికి వచ్చేవాళ్ళు లేరు. చూడండి, ఈ దినమున సంఘ కూడిక ఉంది కానీ ఎవరు వచ్చినారు? భయము లేని భక్తి. ఎప్పుడు చూసినా తమ సొంత కార్యములు, సొంత పనులు ఇవే కానీ భక్తి కలిగి, కొంచెం భయం కలిగి కుటుంబంతో ప్రార్థనకు పోదాం, ప్రార్థన చేసుకుందాం, వాక్యం చదువుకుందాం, వాక్యానుసారంగా జీవించుదాం అటువంటి ఆలోచన ఎవరి గుడిక లేదు. అందుకోసమే అంత్య దినాల్లో దేవుడు విశ్వాసము కనుగొనునా అనే మాట రాయబడింది. కాబట్టి ఇక ఏమో రాను రాను పరిస్థితి ఎలా ఉంటుందో మనం ఎరగని వాళ్ళం. ఏదేమైనా విశ్వాసము గలవారమై మనము జీవించే వారుగా ఉండాలని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. అయితే అతడు కొనిపోబడక ముందు దేవునికి ఇష్టడై ఉండినని సాక్ష్యం పొందినాడు. కాగా దేవుడు అతన్ని కొనిపోయెను. దేవుడు అతను కొనిపోయాను గనుక అతడు లేడు, అతడు కనబడలేదు. దేవుడు కొనిపోయినాడు, అతడు కనబడలేదు. దేవుడు తీసుకుపోయినాడు, అతడు కనబడలేదు. తన భార్యకు కనపడలేదు, తన కుమారులకు కనపడలేదు, తన బిడ్డలకు కనపడలేదు, ఆ ఊరి వారికి కనిపించలేదు. ఎందుకంటే దేవుడు అతన్ని తీసుకొని పోయినాడు అనేది దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. 6వ వచనం చూడగా, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము అనే మాట ఉంది. విశ్వాసము లేకుండా ఏ వ్యక్తి కూడా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. ప్రతి ఒక్కరికి విశ్వాసం ఉండాలి, దేవునికి ఇష్టడై ఉండాలి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉంట అసాధ్యం. దేవుని వద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తను వెదుకు వారికి ఫలము దయచేయుననియు నమ్మవలెను కదా. దేవుని వద్దకు వచ్చువాడు ఎట్లా రావాలంటే ఆయన ఉన్నాడని రావాలి. అది ఆయన ఉన్నాడని రావాలి. తను వెదుకు వారికి ఫలం ఇస్తాడని నమ్మాలి. ఇలాంటి వారు చాలా అరుదు, చాలా తక్కువ అని మనం చెప్పుకోవాలి. ప్రియమైన సోదరి సోదరులారా, నీవు దేవుని కాడికి వస్తున్నావంటే ఆయన ఉన్నాడని రావాలి. ఏదో పోవాలంటే పోవాలా, పాటలు పాడాలంటే పాడాలా, వాక్యం వినాలంటే వినాలా, అంతేకాదు. అటుంది పరిస్థితి ఈ దినాల్లో. అది కాదు వాక్యం చెప్తుంది. దేవుని కాడికి వచ్చేవాడు దేవుడు ఉన్నాడు, నాకు ఫలము దయచేస్తాడు, నన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడని ఒకటి విశ్వాసముతో వస్తే తప్ప ఇక మన జీవితాలు ఎప్పటికి గుడక ఎన్నటి గుడక బాగుపడవు అనేటువంటిది మనము గుర్తుంచుకోవాలని నేను గుర్తు చేస్తూ ఉన్నాను. ఇంకా దేవుని వాక్యమైన బైబిల్ మనకు చెప్తున్న మాట మనము ఆలోచన చేయగా ఇట్లా ఉంది. తర్వాత పవిత్రంగా జీవించడానికి ప్రయత్నించినట్టుగా వాక్యం చెబుతుంది. అతడు పవిత్రంగా జీవించడానికి పూనుకొన్నాడు. దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనం పరిశుద్ధంగానే జీవించాలి. ఆయన పవిత్రుడు, మనం పవిత్రులుగానే ఉండాలా అని తన యొక్క నిర్ణయం, తన యొక్క ఆలోచన. ఎవరెట్లా మాట్లాడితే నాకేమి కదా, నేను పరిశుద్ధంగా ఉండాలా, నేను పవిత్రంగా ఉండాలా అని తను తాను కాపాడుకున్నట్టుగా వాక్యం చెబుతుంది. ఈ దినాల్లో, ఈ అంత్య దినాల్లో మనల్ని మనము కాపాడుకునే వారికి ఉండాలని వాక్యంలో మనము చూస్తాం. ఒక మాట చూడండి బైబిల్లో, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 5, 6 వచనాలు, 5, 6, 7 వచనాలు నేను చదువుతాను మీకోసమై, జ్ఞాపకం చేసుకుందాము. మేమాయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు, ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొని చీకట్లో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. అయితే ఆయన వెలుగులనున్న ప్రకారము మనమును వెలుగులు నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులనుగా చేయును అనే మాట వ్రాయబడి ఉంది. ఇందులో సహవాసానికి పరీక్ష ఉన్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం. మేము ఆయన వలన విన్న
విని మీకు ప్రకటించు వర్తమానం ఏదనగా అన్నాడు. దేవుడు ఏమైనా అంటే వెలుగై ఉన్నాడు. దేవుడు వెలుగై ఉన్నాడు. రెండవది, ఆయన యందు చీకటి ఏమాత్రం కూడా లేదు. దేవుడు వెలుగై ఉన్నాడు. ఆయన యందు చీకటి ఏమాత్రం కూడా లేదు. ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపుకుందుము అనే మాట ఉంది. మేము ఆయన ఎందున్నాం, మేము ఆయన నమ్ముకున్నాం అని చెప్పుకుంటూ చీకట్లో నడిస్తే మనము అబద్ధికులము అనేది వాక్యము స్పష్టం చేస్తూ ఉంది. అయితే ఆయన వెలుగునున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల అన్నమాట. ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము, ఆయనతో సహవాసము గలవారమై ఉందుము అనే మాట ఉంది. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేస్తూ ఉంది. ఆయన కుమారుడైన యేసు రక్తము మనలను పవిత్రులుగా చేస్తూ ఉంది, మనల్ని పరిశుద్ధులుగా చేస్తూ ఉంది అనేది ఈ వచనము మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. తర్వాత మనం ఇంకా చూడగా ఆమోసు గ్రంథములో ఇలా వాక్యం చెబుతుంది. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయము 3వ వచనం. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయము 3వ వచనములో దేవుని వాక్యం చెబుతున్న మాట చదువుతాను. సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా, ఎరదొరకక సింహము అడవిలో గర్జించున, ఏమీ పట్టుకొనకుండానే కొదమ సింహము గుహలో నుండి బొబ్బబెట్టున అనే మాట ఉంది. వినండి, సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా. సమ్మతి లేకుండా ఇద్దరు కూడి నడుస్తారా? ఇద్దరి మధ్య సమాధానం లేకుండా ఇద్దరు కూడి నడుస్తారా? ఇద్దరు మాట్లాడతారా? ఇద్దరు సహవాసం చేస్తారా? లేదు కదా. వారిద్దరికి సమ్మతి ఉంటేనే ఇద్దరు కలిసి నడుస్తారు, ఇద్దరు కలిసి మాట్లాడతారు, ఇద్దరు కలిసి సహవాసము చేస్తారు. దీనికి సమ్మతి అవసరం. కాబట్టి అనోకు దేవునితో సమ్మతి కలవాడు, దేవునితో సహవాసం గలవాడు, కాబట్టి దేవునితో నడిచినాడు అనేది దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. రెండవదిగా మనం ఆలోచన చేస్తే అనోకు తన తరములోని పాపాన్ని, దుర్నీతికరమైన జీవిత విధానాన్ని బహిరంగముగా తప్పుపట్టిన నీతి బోధకుడు అన్నమాట ఉంది. అతడు ఒక నీతి బోధకుడుగా జీవించినాడు, నీతిని ప్రకటించినాడు. ఒక బోధకుడు. ఎవరు బోధకుడు? అనోకు బోధకుడు. విశ్వాసి, దేవునితో సహవాసం చేస్తున్నాడు. మూడవదిగా బోధించినాడు. అనోకును కూడా బోధకుల్లో ఒకనిగా చేర్చవచ్చు. అవునా? అతడు బోధించినాడు, తీర్పును గురించి బోధించినాడు, నీతి న్యాయాల గురించి బోధించినాడు అనేది మనకు అర్థమవుతుంది. భక్తిహీనతకు, అవినీతి కార్యాలకు వ్యతిరేకంగా వారిని శిక్షించడానికి దేవుడు వస్తున్నాడని అనోకు గలమెత్తి ప్రకటన చేశాడు, ప్రజలను హెచ్చరించినాడని మనము చూడగలుగుతాం. యూదా పత్రిక 14-15 వచనాల్లో. అవునా? ప్రకటించినాడు, బోధించినాడు, హెచ్చరించినాడు వాళ్ళను, జాగ్రత్త, దేవుడు వస్తాడు, జాగ్రత్త అని. అవునా? హెచ్చరించాడు. ఆదా మొదలుకొని 7వ వాడైన అనోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్లన్నాడు, ఇదిగో అందరికి తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనంగా చేసిన వారి భక్తిహీన క్రియలను గూర్చి భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటల గురించి వారిని ఒప్పించుటకు ప్రభువు తన వేవేల పరిశుద్ధులతో ఆయన వస్తున్నాడు అని ప్రకటించినాడు, బోధించాడు, హెచ్చరించినాడు. తన జీవితాన్ని తను కాపాడుకొని పరిశుద్ధంగా, పవిత్రంగా
జీవించినట్టుగా దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. ఆ విధంగా మనము కూడా అనోకు వలె మనం కూడా జీవించే వారమై ఉండాలి. అనోకు వలె మనం బతికేవారుగా ఉండాలి. అనోకు వలె ప్రకటించు వారమై ఉండాలి. బోధించు వారమై ఉండాలి. హెచ్చరించు వారమై ఉండాలి. పాపులకు దూరంగా, భక్తులకు దూరంగా పరిశుద్ధత కలిగి ప్రభువుని వెంబడించు వారమై ఉండాలి. ఈ అంత్య దినాల్లో మన జీవితాన్ని మనం కాపాడుకుంటూ పరిశుద్ధంగా బతికి పరలోకం చేరేవారుగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు మనల్ని ప్రేమించినాడు. ఆయన వస్తాడు. నమ్మని వారికి శిక్ష, నమ్మిన వారికి పరలోకమైన ఇస్తాడు. ఆయన అందరి కోసమై మరణించి సమాజ లేచిన దేవుడు. పవిత్రంగా బతకకపోతే గనక నీకు కూడా శిక్ష ఉంటుంది. పవిత్రంగా జీవించకపోతే మనకు శిక్ష ఉంటుంది. పాపులకు శిక్ష ఉంటుంది. ఏ భేదం లేదు అనేది గుర్తుంచుకోవాలి. ప్రభువుని నమ్మినంత మాత్రాన పవిత్రంగా జీవించకపోతే ఎట్లా, పరిశుద్ధంగా బతకకపోతే ఎట్లా, ప్రకటించకపోతే ఎట్లా, హెచ్చరించకపోతే ఎట్లా, బోధించకపోతే ఎట్లా? జాగ్రత్త కలిగి జీవించుదాం. మిగిలిన విషయాలు మరలా మనం జ్ఞాపకం చేసుకుని ధ్యానం చేద్దాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. పరమ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రం, స్తుతులు చెల్లించుకుంటున్నాం. మీరు అందించిన లేఖన సత్యాన్ని దీవించి ఆశీర్వదించండి. మీరు మాతో మాట్లాడిన స్తోత్రం. పాపికి రక్షణ, విశ్వాసికి ఆదరణ కలిగించమని స్తుతి స్తోత్రం చెల్లించుకుంటూ యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున తండ్రి ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.